ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా బిఎల్ఓ సూపర్వైజర్లుగా నియమించబడిన వారు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ సర్లో భాగంగా బిఎల్ఓ సూపర్వైజర్లుగా నియమించబడిన వారు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారమైన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులను బిఎల్ఓ సూపర్వైజర్తో పాటు కొంతమంది అధికారులను కూడా ఓటర్ జాబితా సమగ్ర సవరణ నియమించడం జరిగిందని, వీరందరూ తప్పనిసరిగా ఎన్నికల విధులలో పాల్గొనాలని, ఎవరికి విధుల నుండి మినహాయింపు ఉండదని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా జిల్లాలలో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై సమీక్షించేందుకు గాను ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి ఐఏఎస్ అధికారి గౌరవ ఉప్పల్ ఈ నెల 24న జిల్లాకు రానున్నారని, అందువల్ల ప్రజాపాలనకు సంబంధించి అధికారులందరూ అందుబాటులో ఉంటూ వారి శాఖ ద్వారా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో చేపట్టిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నివేదిక సమర్పించాలన్నారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని, విజయగాథలు సమర్పించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన నిమిత్తం జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున వివిధ శాఖల అధికారులు వారి శాఖకు సంబంధించిన నివేదిక వెంటనే సిపిఓకు సమర్పించాలని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు నెలాఖరులోగా టూర్ డైరీలు సమర్పించాలని, హాస్టళ్ల తనిఖీతో పాటు ఆహార భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పైలట్ పద్ధతిన చేపట్టిన మిర్యాలగూడ నక్ష కార్యక్రమం పురోగతి, భూసేకరణ, ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ సమీక్షించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జెడ్పీసీఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఇతర అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.